The fifth marine fisheries census 2025 household enumeration will begin on which date? ఐదవ సముద్ర మత్స్యగణన 2025 ఎక్కడ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అడుగుతున్నారు. అది డేట్స్ ఏమున్నాయి మనకి ఇక్కడ 15th అక్టోబర్, 31st అక్టోబర్, 1st నవంబర్ 2025 అండ్ 1st డిసెంబర్ 2025. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 31st అక్టోబర్ 2025 అనమాట. సో ఈ పర్టికులర్ డేట్ 31st అక్టోబర్ 2025 రోజు మనకి ఈ మెరైన్ ఫిషరీస్ సెన్సెస్, ఫిఫ్త్ మెరైన్ ఫిషరీస్ సెన్సెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఎవరు ఇనాగ్రేట్ చేస్తున్నారు అంటే మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫిషరీస్ ఎవరైతే ఉన్నారో జార్జ్ కురియన్ గారు ఈ ఫిషరీస్ సెన్సెస్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు అంటే సెంట్రల్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, సెంట్రల్ మెరైన్ ఫిషరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కొచ్చిలో ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ దగ్గర ఇక్కడ ఫిషరీస్ సెన్సెస్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎవ్రీ 5 ఇయర్స్కి ఈ మత్స్యకారుల యొక్క గణన అనేది చేస్తారనమాట. ఏం చేస్తారు దీంట్లో అంటే ఈ ఫిషరీస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ డేటా మొత్తం కలెక్ట్ చేసుకుంటారు. ఓకే, అండ్ మనకి దీంట్లో చూసుకున్నట్టయితే ఈసారి కంప్లీట్గా ఇదొక డిజిటల్ సెన్సెస్ అనమాట. డిజిటల్ సెన్సెస్ అంటే దీంట్లో ఎలాంటి పేపర్ వర్క్ ఉండదు, మాన్యువల్ వర్క్ ఏముండదు. దీంట్లో డిజిటల్ టూల్స్ని యూజ్ చేస్తున్నారు. ఏంటి ఆ డిజిటల్ టూల్స్ అంటే వ్యాస్ నావ్ అండ్ వ్యాస్ భారత్ అండ్ వ్యాస్ సూత్ర. సో ఈ డిజిటల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ని యూజ్ చేసి ఈ సెన్సెస్ని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. అంటే ఎలాంటి పేపర్ వర్క్ ఇంకా మాన్యువల్గా వాళ్ళ డేటా అంతా ఎక్కించుకోవడం ఏముండదు. వీళ్ళ ఫిషరీస్ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళ డేటా కలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళు ఎలాంటి క్రాఫ్ట్స్, ఎలాంటి గేర్స్ యూజ్ చేస్తున్నారు ఫిషింగ్ కోసం, ఆ డేటా అంతా ఈ డిజిటల్ యాప్స్లోనే కలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో ఇది మనకి దేనికి యూజ్ అవుతుంది ఫిషరీస్ ఇన్ఫర్మేషన్ అంటే, ఇప్పుడు మన 13 కోస్టల్ స్టేట్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, సో ఇక్కడ మన ఉన్న ఫిషరీస్ ఫ్యామిలీస్ అందరి డేటా కలెక్ట్ చేసుకుంటారు. నియర్లీ 1.2 మిలియన్ ఫిషరీ ఫ్యామిలీస్ ఉన్నాయి. సో వీళ్ళందరి డేటా కలెక్ట్ చేసుకొని వాళ్ళ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఎలా ఉంది, వాళ్ళ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ కోసం డెవలప్ చేయాలి, అండ్ వాళ్ళకి ఎలాంటి ఫిషింగ్ ఎక్విప్మెంట్ మనం ప్రొవైడ్ చేయొచ్చు, ఇలాంటివన్నీ ఈ సెన్సెస్ చేసిన తర్వాత మనం ఇలాంటి డెవలప్మెంట్స్ అన్నీ చేయొచ్చు అన్నమాట.